హాయ్ అస్సలాము అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ zeba కుకింగ్ బ్లాగ్స్ ఫ్రమ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను కొబ్బరి, నువ్వులు మరియు పల్లీలతో లడ్డు తయారు చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసేద్దామా? సో ఫ్రెండ్స్, లడ్డూకి కావాల్సిన పదార్థాలు. సో ఫస్ట్ నేను ఎండు కొబ్బరిని ఇలా హాఫ్గా చేసి మిక్సీ చేశాను ఫ్రెండ్స్, ఇలా. నెక్స్ట్ పల్లీలు ఫ్రెండ్స్, నెక్స్ట్ నువ్వులు, నెక్స్ట్ బెల్లం, యాలకులు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం లడ్డూని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క పల్లీలని మనం కొద్దిగా వేడి చేసుకోవాలి. సో ఇది మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేడి చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా మనము పల్లీలని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదా, సో వీటిని మనం తీసి వేరే బౌల్లోకి ఇప్పుడు ఫ్రెండ్స్ మనం నువ్వులు వేస్తున్నాము. సో ఇదంతా ఒక క్వాంటిటీ, ఒక బాక్స్ లాగా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ బాక్స్తో పల్లీలు తీసుకున్నాను, నెక్స్ట్ ఇదే బాక్స్తో నువ్వులు కూడా తీసుకున్నాను. సో ఇది కూడా కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యేదాకా నువ్వుల్ని ఫ్రై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇలా కొంచెం రోస్ట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నువ్వులని తర్వాత పల్లీలని మిక్సీ వేద్దాము. మరి అంత స్మూత్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం నార్మల్గా గ్రైండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా మిక్సీకి పట్టాను. పూర్తి పౌడర్ లాగా కాకుండా కొంచెం మనకి అక్కడక్కడ మనకి పల్లీలు ఇట్లా తగిలేలాగా ఇలా నార్మల్గా ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ మనకి సేమ్ ఇందాక తీసుకున్న బౌల్ ఉంది కదా ఫ్రెండ్స్, నువ్వులు అలాగే పల్లీలు తీసుకున్నాను కదా, సో అదే క్వాంటిటీతో నేను ఇప్పుడు బెల్లం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ బెల్లంని మనం కాసేపు ఇలా మెల్ట్ అవ్వనిద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నేను వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం పూర్తిగా మెల్ట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఇలా చేసేసుకోవాలి. ఇది మెల్ట్, తీగ పాకం రావాల్సిన అవసరం లేదు, ఇది మెల్ట్ అయితే చాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి మొత్తం మెల్ట్ అయిపోయింది కదా, అందులోకి ఇప్పుడు తురుముకున్నటువంటి కొబ్బరి పౌడర్ని మనము ఇందులోకి యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేసిన తర్వాత మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ మిక్సీ పట్టినటువంటి పౌడర్ ఉంది కదా, నువ్వులు తర్వాత పల్లీలది, సో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని మనం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మొత్తం మనం ఇలా మిక్స్ చేసేసాం కదా, ఇలా ఒక 5 minutes దాకా మనము లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ కూడా చేయొచ్చు. సో దీన్ని మొత్తం మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని మనం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే మనము వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి కనిపించకూడదు కాబట్టి. సో దాన్ని మనం లో ఫ్లేమ్లోనే మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో మనకు
మొత్తం కూడా అయిపోయిన తర్వాత మనకి ఇలా లడ్డు చేయడానికి కంఫర్ట్గా ఉండాలి. సో ఇలా షేప్ వచ్చేదాకా మనము దాన్ని కొంచెం ఫ్రై చేస్తూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి లడ్డు ప్రిపేర్ చేయడానికి మనకి ఇది రెడీగా ఉంది. సో ఇది మనకి కొంచెం చల్లగా అయిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో మనం లడ్డూస్గా చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని లడ్డూగా తయారు చేసుకుందాం. సో మనము కొంచెం నెయ్యి తీసుకొని మనకు కావాల్సిన షేప్లో మనము ఇట్లా లడ్డూలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. ఇది రోజుకి ఒక లడ్డు తీసుకున్నా చాలు ఫ్రెండ్స్, చాలా హెల్తీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ లడ్డూని చూస్తుంటే నాకైతే చాలా జ్యూసీగా ఉంది, చాలా కరెక్ట్గా స్వీట్ సరిపోయింది ఫ్రెండ్స్. నాకైతే ఇప్పుడే తినాలి అనిపించేలాగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. నా తెలుగు కొంచెం రాదు నాకు, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ నా వీడియోలో మిస్టేక్స్ అయితే. ఫ్రెండ్స్ చూడండి, లడ్డు ఎంత బాగా రెడీ అయ్యాయో కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా రోజు ఒక లడ్డూను తింటే మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. సో నేనైతే చాలా చిన్న సైజుతో చేశాను ఫ్రెండ్స్, బికాస్ ఎందుకంటే స్వీట్ చాలా తక్కువగా తింటాను కాబట్టి. సో ఇలా తక్కువ స్వీట్ వేసి చేసుకున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే కూడా ఎక్కువ స్వీట్గా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా ఓపెన్ చేస్తే ఎంత స్మూత్గా ఓపెన్ అవుతుందో చూసారా ఫ్రెండ్స్, చూసారా ఎంత ఇలా ఓపెన్ అవుతుందో. కాబట్టి మనకు లడ్డు అనేది కూడా చాలా స్మూత్గా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరిన్ని వీడియోల కోసం మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటే నేను చేసిన వీడియో వెంటనే మీకు డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.